ఈరోజు మన టాపిక్ తల్లిదండ్రులు మీకు జోహార్లు. రమ చెప్పు రమ. నువ్వు చెప్పు. ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు కూడా ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. 'వింగ్స్ ఆఫ్ ఫైర్స్' అని ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. అందరికీ పెట్టిన తర్వాత మిగిలితే ఆమె తల్లి అధిక సంతానం గదా! నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. సో, దానివల్ల పేదరికం వల్ల వాళ్ళందరికీ పెట్టి మిగిలితే తినేది, తల్లి లేకపోతే లేదన్నట్టు. ఇప్పుడు ఏ ఏ తండ్రి అయినా ఇప్పుడు ఏదైనా పట్టిందంటే ఒక 10,000 ఏదైనా ఉంటే ముందు తల్లుల్ని కొనుక్కోడు బట్టలు. పిల్లలందరికీ కొన్న తర్వాత భార్యకి కొన్న తర్వాత మిగిలితేనే కదా! వాళ్ళు కొనుక్కుందాం అనుకుంటారు. అలా ఒక్కొక్క స్థితి బట్టి ఎవరి ఆర్థిక పరిస్థితి బట్టి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ తల్లైనా, తండ్రైనా పిల్లల గురించే ఆలోచిస్తారు. అవును. సపోజ్ ఇవ్వలేదనుకుందాం అక్క. కాసేపు ఇవ్వలేదనుకుందాం. అయినా కూడా నాకైతే అనిపిస్తుంది పిల్లలు తల్లిదండ్రుల పట్ల చేయవలసిన బాధ్యత చేయాల్సిందే అక్క. ఎందుకంటే వాళ్ళు ఎంతలా చేసినా చివరికి వాళ్ళ పిల్లల దగ్గరికొచ్చి ఎప్పుడు వాళ్ళని ప్రేమిస్తారు. ప్రేమించని, ప్రేమించకపోని వాళ్ళెలా ఉన్నంత మాత్రాన మన ధర్మం మనం ఎందుకు నెరవేర్చకూడదు? కొంతమంది పేరెంట్స్‌కి డబ్బుండొచ్చు. సో, వాళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉండకపోవచ్చు. వాళ్ళకేం కావాలి? ప్రేమ. ఆదరణ. ప్రేమ. ప్రతి పండగ హ్మ్. అంతే కదా! కలిసుండే అవకాశం ఉంది. ఒకే ఊళ్ళో ఉన్నారు. పరిస్థితులున్నాయి. కలిసి ఉండడం చాలా మంచిది. ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఉండొచ్చు. కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ డబ్బుంటే నెలకి 50,000 1,00,000 పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఒక సిస్టర్‌ని పెట్టుకోవచ్చు. బటన్ నొక్కితే డాక్టర్‌లు రావచ్చు. కానీ ప్రేమనేది కొనుక్కోలేం కదక్క. పిల్లలు, మనవళ్ళు, మునిమనవళ్ళు కూడా ఉండే అవకాశాలు కొంతమందికుంటాయి. ఆ తర్వాత తరాల నుంచి వాళ్ళు ప్రేమనేది ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అది ఇంట్లోనే దొరుకుతుంది. మనాల వాళ్ళ దగ్గరే దొరుకుతుంది గదా! అది. అంటే అది సో ప్రాథమిక లక్షణం కదా! అదేదో పెద్ద ఇదని కాదు. తల్లిదండ్రుల్ని గౌరవించడం, తల్లిదండ్రుల్ని ప్రేమించడం అనేది అది జస్టు ఆహ్, ఏదో కాదది. అది జస్ట్ ప్రైమరీ ప్రాథమిక లక్షణం అది.